పుట్టిక చరిత్రాత్మకమైనది. ఏదో నా మాట నీ మాట కాకమ్మ కదా కాదు, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది దానికి. క్రీస్తు పుట్టుకకు హిస్టారికల్ ఎవిడెన్స్ చూడండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఇది ఎప్పుడు క్రియేట్ చేయబడింది, ఎప్పుడు ఏర్పడిందంటే ప్రభువు జన్మించిన తర్వాత. క్రీస్తు జన్మించిన ముందు క్రీస్తు పూర్వము, క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకము. హల్లెలూయా. క్యాలెండరు నిర్మింపబడినది ఆయన పుట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. కాలాలు నియమించబడినవి ఆయన జన్మించినప్పుడు. దేవునికి స్తోత్రం. ఒక పాయింట్ చెప్పింది, క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక చరిత్రాత్మకమైనది. రెండో మాట బైబిలే చెప్తుంది, అది ప్రవచనాత్మకమైనది. ఆమె పాత నిబంధన కాలంలో దేవుళ్ళారా ఎంతో మంది పరిశుద్ధులు, ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనం అంటే ఏంటో తెలుసా? మనుషుడు తన ఇచ్చను బట్టి ప్రవచించాడంట. తనకు వచ్చినట్టు, తనకు బుద్ధి పుట్టినట్టు ఏదో మాటలు కల్పించుకుని చెప్పేది ప్రవచనం కాదు. కొంతమంది దొంగ ప్రవచనాలు చెప్తారు. చాలా అంటే వాళ్ళు బాగా ఆరిపోయిన వారు అన్నమాట. దేవునికి స్తోత్రం. అవన్నీ గురించుకుని రాసేసుకుని చెప్తూ ఉంటారు. ఒక చోట చెప్పింది ఇంకో చోట, ఇంకో చోట చెప్పింది ఇంకో చోట. కానీ మన బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడే ఆ దైవజనుల ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడు. దేవుని మాటలను విడుదల చేసేవాడే ప్రవక్త. దేవుని మాటలు చెప్పేవాడే ప్రవక్త. అది మంచిదైనా చెడ్డదైనా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా అది ప్రవచనం. పాప యెషయా వచ్చి ఏం చెప్పాడండి? రాజైన హిజ్కియాకి నువ్వు మూఢములు చదువుకో, చదువుపడిపో అన్నాడు. అది ఇష్టమా ఆ మాట? అంటే నువ్వు చచ్చిపోతావని అర్థం. వీడు దొంగ ప్రవచనం చెప్పాడు, చంపేమంటాడు. చంపేమనొచ్చా? కానీ రాజుకి తెలుసు, అందుచేత రాజు మాట్లాడలేదు, దుఃఖపడ్డాడు, దేవుడికి మొరపెట్టుకున్నాడు. హల్లెలూయా. కొన్ని ప్రవచనాలు నాకు కష్టంగా ఉంటాయి. ఇదిగో నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ పాపం ఉంది, నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు, దేవుడికి విరోధంగా జీవిస్తున్నావు, నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు అని చెప్తారు దైవులు, ప్రవక్తలు. చెప్తే చాలా మంది అంటారు, నాకు తెలిసిన వ్యక్తులు కూడా, నువ్వు దొంగ ప్రవచనం చెప్తున్నావు, నువ్వు సరైన ప్రవక్తవు కాదంటారు. హల్లెలూయా. నేనన్నంత మాత్రాన, మీరన్నంత మాత్రాన దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త కాకపోతాడా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చరిత్రాత్మకమైనది, ప్రవచనాత్మకమైనది. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్తున్నాను, సమస్త మానవాళి కోసం హల్లెలూయా దేవుడు తన కుమారుణ్ణి పరలోకం నుండి భూమి మీదకి మానవ శరీరధారిగా పంపించాడు. దేవునికి స్తోత్రం. దీనికి రుజువు ఏంటో తెలుసా? లూకా సువార్తలో రాయబడింది, నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. మనుషులుగా ఉంటేనే ఆ మనిషిని నమ్ముతాం. దేవతలకు వచ్చేస్తే మనకు కనబడకపోతే మాటలు మాత్రమే వినిపిస్తుంటే ఇదేదో దెయ్యమనో, ఇదేదో భూతమనో, లేకుంటే అభూత కల్పనమనో మనం అనుకుంటామా కదా? చెప్పండి, అనుకుంటాం. అందుకే మనిషిగా వచ్చి మనతో మాట్లాడి, మనతో కలిసి జీవించి, మన సుఖాలు, కష్టాలు, నష్టాలు, మన జీవిత విధానాలు తెలుసుకొని చూసి దానికి రెమెడీ ఇచ్చాడనమాట ఆయన. దేవునికి స్తోత్రం. దానికి రెమెడీ ఏంటి? నేను కన్నీళ్ళు తుడుస్తానన్నావు, హల్లెలూయా. నీకు స్వస్థత ఇస్తానన్నావు, నీకు నిద్రిస్తానన్నావు, నీకు రక్షణ ఇస్తానన్నావు, హల్లెలూయా. ఇవన్నీ ఆయన మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని చూస్తూ ఈ కార్యాలు ఈ భూమి మీద జరిగించడం మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన అంటే కృపాసక్తి సంపూర్ణుడుగా పరము విడిచి భూమికి వచ్చిన రోజే క్రిస్మస్ పండుగ.
చప్పట్లు కొట్టాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా పరము విడిచి భూమి మీదకి వచ్చిన ఆ దినమే, అది 24 కానివ్వండి, 30 కానివ్వండి, 25 కానివ్వండి, 1 కానివ్వండి, దేవునికి స్తోత్రం. అది క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. ఈ లోకంలోకి పాపం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆదము ద్వారా రాలేదు. ఆదము తిన్నాడా? హవ్వ ద్వారా వచ్చింది. అంటే ఎవరి ద్వారా వచ్చింది? ఆమేన్. స్త్రీ ద్వారా లోకంలోకి పాపం వచ్చింది. ఈ లోకానికి పాపం ఎలాగా సంక్రమించింది, ఎలా ప్రవేశించిందంటే ఒక స్త్రీ ద్వారా. హవ్వ సాతాను మాటలు నమ్మింది. అంటే ఇక ఏం చెప్తారంటే పండితులు, స్త్రీలు సులువుగా నమ్మేస్తారు, చెప్పుడు మాటలు కూడా సులువుగా వినేస్తారు స్త్రీలు. హల్లెలూయా. త్వరగా అసూయ పడిపోతారు స్త్రీలు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సాతాను చెప్పింది, మీరు చావనే చావరు, మీరు ఆయన కంటే గొప్పడైపోతారు, ఆయనతో సమానులు అయిపోతారు. అంటే అసూయ. అమ్మో, మమ్మల్ని పుట్టించుకుని మాకంటే గొప్పడిగా ఉండాలన్నా అక్కడ అసూయ దేవుని మీద. హల్లెలూయా. ఆ పండు చూసిన వెంటనే ఏమైందండి? శరీర ఆశ. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నిటి ద్వారా దేవుని బిడ్డలారా, హవ్వ ద్వారా ఈ లోకానికి పాపము వచ్చింది. ఆమె తినడమే కాకుండా, అబ్బా నా భర్త నా సద్భాగమైన అని పండు పట్టుకెళ్ళి భర్తకిచ్చి భర్తతో తినిపించి ఆయన్ని కూడా పాపంలో పడేసింది. దేవుని దేవుని వాక్యం ఎలా చెప్తుంది వినండి శ్రద్ధగా. ఏమని చెప్తుందంటే, ఏ స్త్రీ ద్వారా లోకానికి పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా ఈ లోకానికి నేను రక్షణ ఇవ్వాలి అని ఒక మంచి తలంపుతో, ఉద్దేశంతో, ప్రణాళికతో దేవుడు తన కుమారుడిని మన మధ్య రక్షకుడిగా పంపించాడు. హల్లెలూయా. నిన్నో నన్ను ఏర్పాటు చేసుకోలేదు, ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చింది. టిట్ ఫర్ ట్యాట్ అంటారు చూసారా? అదే స్త్రీ ద్వారా ఈ లోకానికి నేను రక్షణ ఇవ్వాలి. ఆ పాపాన్ని పరిహరించినప్పుడే రక్షణ వస్తుంది. ఆ పాపాన్ని నశింపజేసినప్పుడే, ఆ పాపాన్ని చంపేసినప్పుడే ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక స్త్రీ కావాలి దేవునికి, ఒక స్త్రీ కావాలి దేవునికి, ఒక స్త్రీ కావాలి. ఎవరైతే యోగ్యుడు, ఎవరు సమర్థుడు, ఎవరిని ఏర్పాటు చేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి, దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కుమారుడు పరిశుద్ధుడేది, తన కుమారుడు పవిత్రుడేది. ఆయనను ఈ లోకానికి పంపాలంటే సరిపడా యూనిట్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత గలవాడే ఉండాలి, భక్తి గలవాడే ఉండాలి, పవిత్రంగా ఉండేవాడే ఉండాలి. హల్లెలూయా. లోకం వేరే వారు పాపం చేయని వారే ఉండాలి. అలాంటి స్త్రీ కోసం దేవుడు కనిపెట్టి 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 చివరికి కన్య అయిన మరియను ఎన్నిక చేసుకున్నారు. చెప్పండి. హల్లెలూయా. కన్య అయిన మరియనే ఎన్నిక చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. కన్య అయిన మరియ ఎవరిమే నజరేతు అనే ఒక పల్లెటూరులో పుట్టింది. బెత్లెహేము దగ్గర పల్లెటూరు గబ్బరే అన్నమాట. ఆవిడ ఏమీ తెలియదు, చదువుకోలేదు. ఎంతవరకు చదువుకుందంటే దైవ గ్రంథం చదవడం వరకు చదువుకుంది. హల్లెలూయా. దేవుని విషయాలు చదవడం వరకు, గ్రహించడం వరకు జ్ఞానం కలిగింది. భక్తితో, భయముతో, ఒడుగుతూ ప్రభు సన్నిధిలో జీవించే బిడ్డ మరియా. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి ఒక విషయంలో సక్సెస్ అయిపోయింది. ఒక పాత్ర దొరికేసింది ఆయనకి. తన బిడ్డను పంపడానికి యోగ్యురాలైన ఒక
ఒక స్త్రీ దొరికేసింది, పరిశుద్ధురాలైన స్త్రీ దొరికేసింది, పవిత్రమైన స్త్రీ దొరికేసింది, జ్ఞానం గల స్త్రీ దొరికింది, దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ దొరికింది, విధేయత కలిగిన స్త్రీ దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తిని, అప్పుడే దేవునికి మానవునికి దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. చెప్పండి కదమ్మా, తెగిపోయింది. ఆదాముకి అవ్వకి యెహోవా దేవునికి మధ్యన మంచి సంబంధం. వాళ్ళు తల్లి బిడ్డలా ఉండేవారు, స్నేహితులా ఉండేవారు. దేవుడు తోటకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు పరుగులు వచ్చేవారు, దేవుడిని కౌగిలించుకునేవారు, చెయ్య పట్టుకునేవారు, షికారులు చేసేవారు. ఎప్పుడైతే వారు పండు తిన్నారో, ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు తెరవబడినాయో, ఎప్పుడైతే మేము దిగంబరులను వారు గుర్తించారో, దేవునికి స్తోత్రం, అప్పుడు దేవునికి వారికి మధ్య ఉన్న ఆ బంధం కానివ్వండి, సంబంధం కానివ్వండి, అనుబంధం కానివ్వండి, హల్లెలూయా, ఏమైపోయిందంట? బ్రేక్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రేక్ అయిపోయింది. మరి బ్రేక్ అయిపోయిందని మళ్ళీ ఏం చేయాలి? రీమేక్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ బ్రేక్ అయిపోయిన రిలేషన్షిప్ ని మన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కలపాలనుకుంటున్నాడు. దేవుడిని మనిషిని కలపాలనుకుంటున్నాడు. ఇలా విడిపోవటం నా సంకల్పం కాదు, నా ఆలోచన కాదు అని దేవుడు చెబుతున్నాడు. నా బిడ్డను పంపాలంటే మళ్ళా మనిషి దేవుడు ఒకటి అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కన్యను మరియను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మానవునికి దేవునికి మధ్య ఉన్న విడిపోయిన బంధాన్ని దేవుడు బిడ్డరా తిరిగి ప్రతిష్ఠించడానికి తన బిడ్డను మానవ ఆకారముగా ప్రజల మధ్యకు భూమి మీదకి పంపించాడు. ఆమె చెప్పమన్నారు. హల్లెలూయా. 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 కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ వెనక కూర్చున్నాడు? అందరూ ఈ ప్రక్కన చూస్తున్నారు ఎందుకు? వై ఏముంది అక్కడ? ఏదైనా వింత జరుగుతుంది అక్కడ? సన్నీ ఏమైనా జరుగుతుంది అక్కడ? గొడవ ఎక్కడ జరుగుతుంది? సంబరం ఎక్కడ జరుగుతుంది? డోంట్ వేస్ట్ యువర్ టైం. జ్ఞానం కలిగి ఉండండి. మనకి ఇచ్చింది చాలా తక్కువ సమయం. పిల్లల కార్యక్రమం ఉంది. హల్లెలూయా. 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 పిల్లల్ని ఎంటర్టైన్ చేయడమా? సెంటమా బయట పంపించేయండి. వాళ్ళు ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. మీకు నమస్కారం పెడుతున్నాను. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని మళ్ళా కలపడానికి, పునర్నిర్మించడానికి, తిరిగి కట్టడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఈ పంపించే ఈ ప్రణాళికలో, ఈ యజ్ఞంలో, ఈ యాగములో హల్లెలూయా ముఖ్యమైన పాత్రగా కన్యను మరియను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కన్య మరియ ఒక కీలకమైన పాత్రను అక్కడ ఏం చేస్తుంది? పోషిస్తా ఉంది. సిస్టర్ గారి పని దేవునికి ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది కన్య మరియ. ఒక మాట మాట్లాడుతున్నామా? ఆమె నజరేతు వాసి అని చెప్పుకున్నాం, ఒక పల్లెటూరు అమ్మాయి అని చెప్పుకున్నాం. అన్నిటికంటే ఇంకా ఎక్కువ ఏంటంటే ఒక పేద ఇంటి బిడ్డ. పేదంటి బిడ్డ. ఇప్పుడు మనందరం వెలుపులతో బట్టలు కట్టుకుని వచ్చాం. బహుశా మరియా ఇలాంటి బట్టలు చూస్తుండదు, ఇలాంటి బట్టలు చూస్తుండదు. ఒక తెల్ల చీరేదో పాత చీరేదో కట్టుకుని ఉండే బిడ్డ. కానీ ఎప్పుడు కూడా ఆమె చేతిలో ఏముండేదంటే పరిశుద్ధ గ్రంథం మాత్రం ఉండేది. మనం అన్ని కట్టుకుంటాం కానీ గ్రంథం పోయాం, అన్ని తెలుస్తాం కానీ గ్రంథాన్ని మోసరాలేం. ఎక్కడన్నా విడిచిపెట్టేస్తానేమో, మర్చిపోతానేమో అని బైబిల్ మాత్రం ఇంటిదే పెట్టుకుని వస్తారు మందిరానికి చాలా మంది. అదే ఇది అసలు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు విన్నారా, మరియకు ఈ అలంకారం ఏమీ లేవు, నగలు లేవు, వడ్డాణం లేదు, ఇంకేమేవో లేవు, సిల్క్ బట్టలు కూడా లేవు. చాలా సింపుల్ లైఫ్ మరి, చాలా సింపుల్గా ఆమె జీవిస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఏదో 4 గొర్రెలు వేసుకొని జీవనం చేస్తున్నవారు, వారి వృత్తి హల్లెలూయా. ఇల్లు విడిచి బయటికి వెళ్ళదు. వినండి స్త్రీలారా, కన్యైన మరియ గురించి చెప్తున్నారంటే, కన్యైన మరియ ఒక స్త్రీ. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ స్త్రీలు. కన్య మరియ ఒక ప్రధానమైన పాత్రను పోషించింది అక్కడ బైబిల్ గ్రంథంలో. మనం కూడా రేపో మాపో ఇవ్వాలో ఒక ప్రధానమైన పాత్ర దేవుడు మనకు అప్పగించాలి. దేవుని సువార్తలో, దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో, వాక్యం ప్రకటించడంలో మనం కూడా ఒక పాత్ర, ఒక ఇంపార్టెంట్ రోల్ మనం కూడా పోషించాలి. అలా పోషించాలంటే ఏమీ లేని పేదలు అంటున్నారు, దీర్ఘాలు అంటున్నారు, నగలు లేవు, నాణ్యాలు లేవు అంటున్నారు. ఎందుకంటే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశాడు దేవుడు? దేన్ని చూసి? ఓహో, ఏదో అయితే ఇటన్నిటికంటే గొప్పది ఏదో ఆమెలో ఉంది, అందుకే ఆమెను సెలెక్ట్ చేస్తున్నాడు. అలాంటిది ఏదో మనం కూడా కలిగి ఉంటే రాబోయే దినాలలో ఆయన రాజ్యాన్ని స్థాపించడంలో, ఆయన వాక్యాన్ని ప్రకటించడంలో మనల్ని కూడా ఒక్కొక్క పాత్రగా వాడుకుంటాడు. అందుకే మనం శ్రద్ధగా మాట వినాలి. మధ్యలో ఉన్నది ఏంటి ప్రత్యేకత? నాలో లేనిది ఏంటి? ఆమెలో ఉన్నదేదో నేను కూడా కలిగి ఉంటే దేవుడు నన్ను కూడా తన పాత్రగా వాడుకుంటాడు. చెప్పండి చూడండి. హల్లెలూయా. మధ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటో, ఆ మధ్యలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ, స్వభావం ఏంటో నాకు కూడా ఉంటే దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. ఒక సేవకుడిగా వాడుకుంటాడు, ఒక సువార్తికుడిగా వాడుకుంటాడు, ఒక కాపరిగా వాడుకుంటాడు, ఒక ప్రవక్తగా వాడుకుంటాడు, ఒక అపొస్తలుడిగా వాడుకుంటాడు, ఉపదేశకురాలుగా వాడుకుంటాడు. ఆమేన్ అని మనం ఆలోచన చెయ్యాలి తప్ప ఆలంగా ఇళ్ళంగా చూడకూడదు ప్రభు సన్నిధిలో. ఆమేన్ హల్లెలూయా. తుఫాను వచ్చినా సరే, భూకంపం వచ్చినా సరే, దేవుని బిడ్డలారా, ప్రభువు దృష్టి తొలగకూడదు మన నుండి, మన దృష్టి ప్రభు నుండి తొలగకూడదు. ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీలకమైన పాత్ర వహించిందంట కన్యైన మరియ. నిద్రపోయే వాళ్ళు ఎక్కువ లోపల టంగ్స్ మాట్లాడుతున్నాం. టంగ్స్ మాట్లాడండి. హల్లెలూయా. మరి అంటే అర్థం ఏంటో, ఆమె ఎందుకు దేవుడు అంతా ప్రేమించేశాడు? ఎందుకంత ఆమెకి మరి ఒక ప్రత్యేకత ఇచ్చేశాడు? మరి అంటే ఏంటంటే అర్థం ఎంతమందికి తెలుసు? నోరిపోతే చెయ్యొద్దని మరి అనగా అర్థం లక్ష్మి అని పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు. అంటే లక్ష్మీదేవిలా ఉండాలి. సరస్వతి అని పెట్టుకుంటారు, సరస్వతి దేవులకు మంచి చదువు చదవాలి. దయ్యం అని పెట్టుకుంటారు, ఇవి దయ్యాలు ఉండాలి. హల్లెలూయా. మరి అంటే ఏంటి? దానికి ఏదో అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని బట్టి ఆ పేరు పెట్టుకోండి దానికి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టింది. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏయో పేరు పెట్టుకుంటున్నారండి. మీరు తిట్టుకున్నా సరే నాకు పర్వాలేదు, కానీ ఏమో పేరు పెడుతున్నారు. నోటి కూడా నమ్మలేదు ఆ పేరు. ఆ పేరు నాకు మాత్రం తిరగట్లేదు ఈ రోజు. అవి మరి అవి ఎందులోనో చూస్తున్నారు, పుస్తకాలలో చూసి ఆ పేరు పెడుతున్నారు. ఎంత మంచి పేరు, యెషయా అంటే ఎంత మంచి పేరు, ప్రవక్తలు లేదు. జాన్ అంటే దేవుడికి ముందుగా దేవుని మార్గం సరళం చేసినట్టు కదా. ఇప్పుడు ఎబ్నేజరు గారు ఉన్నారు. ఎబ్నేజరు అంటే ఏంటి? సహాయం చేసేవాడంట. ఇలాంటి బైబిల్ బిబ్లికల్ మీనింగ్స్ ఉన్న పేరు పెట్టుకోవాలి. పూర్వం అంటే తెలియక సుబ్బమ్మ, వెంకయ్య, పొల్లయ్య, అప్పుడు ఇంకా నయం మరియమ్మ, అత్తమ్మ అని పెట్టుకునేవారు. దేవునికి స్తోత్రం. మన పేరులో కూడా ఆశీర్వాదం ఉండాలి అని చెప్పండి. మన పేరులో ఆశీర్వాదం ఉండాలి.
మన పేరు పదే పదే అందరూ మాట్లాడుతుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆయన గారి పేరు ఉంది, ఆయన దగ్గర ఏంటంటే 20 మంది పెట్టేసుకున్నారు అన్నమాట ఆవిడకి. హల్లెలూయా. మా తండ్రి గారు మాకు చక్కని పేరు పెట్టారు. నా పేరు మెర్సీ, దయ. మా చెల్లి పేరు గ్లోరీ, మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అన్నయ్య గారి పేరు కృపా, వరం. అంటే దేవుడు కృపతో ఇచ్చిన వరం అయిన మా నాన్నగారికి. ఇక్కడ మరియమ్మను కూడా అంటుంది లోకాసు వార్తలో, దయాప్రాప్తురాలా అంటుంది దోత. దయాప్రాప్తురాలా, నువ్వు దయ పొందిన దానవు కాబట్టి దోత చెబుతుంది. చూసారా ఎంత చక్కని మాటలు. పేరు అర్థం జాయింట్గా ఉండాలి, పేరు అర్థం కలిసి ఉండాలి. రైతులు హల్లెలూయా. గ్రేస్ అని పెట్టుకోవాలంటారు, పెట్టుకుంటారు కొంతమంది. గ్రేస్ అన్నా సరే కరుణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియా అని పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఎంత పేరుకి దాని అర్థానికి ఎంత తేడా ఉందో తెలుసా? చేదు అని అర్థం. మరి అంటే చేదు, ఆ పేరులో చేదు ఉందన్నమాట. నిజమే కదా, అది చరిత్రలో జరిగిందంటే కదా. ఆమె బ్రతుకంతా చేదే, ఆమె బ్రతుకంతా కష్టమే, ఆమె బ్రతుకంతా కన్నీరే. హల్లెలూయా. ఆమె పేరు ఏంటంటే చేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే ఆమె పేరుకి తగినట్టుగా ఆమె జీవితాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక అర్థం కూడా ఉంది, తిరుగుబాటు అని అర్థం. మరి అంటే తిరుగుబాటు. రైతులో హల్లెలూయా. నేను మీకు ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి కొన్ని విషయాలన్నా మనం తెలుసుకుంటే, ఎవరైనా ప్రశ్నించినప్పుడు సిగ్గుపడి తలవంచుకునే వారిగా మనం ఉండకూడదు. ఓ మరి అమ్మంటున్నారు ఏంటంటే అసలు మరి అమ్మంటే ఇంగ్లీష్లో మేరీ అని ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో మరియ పేరు మేరీ. గ్రీక్ భాషలో హల్లెలూయా మరియం, మరియం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రీక్లో మరియా, గ్రీక్లో మరియా. హిబ్రూలో మరియం. హిబ్రూలో ఎప్పుడో అమ్మలో ఉంటాయి చివరి. దేవునికి స్తోత్రం. తమిళ ఉంటాయి హిబ్రూలో. హల్లెలూయా. మీకు అర్థమైంది. ఇప్పుడు ఆమె నజరేతులో పుట్టింది, పేద కుటుంబంలో పుట్టింది, దీనురాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఐశ్వర్యవంతురాలు కాదామె. సంపదలు లేవు, ఏ పూటకి ఆ పూట. తిన్నామంటే తిన్నాము అనుకోండి. దేవునికి స్తోత్రం. అయితే ఆమె ప్రార్థనా పరురాలని బైబిల్ చెబుతుంది, ఆమె భక్తి పరురాలని బైబిల్ చెబుతుంది. ఆమె విధేయత కలిగిన స్త్రీ అని చెప్తా ఉంది. ఆమె దీనురాలుగా ఉంటాడంట. ఆమె హల్లెలూయా. ఆమె ధన్యురాలని పరిశుద్ధ గ్రంథం పొగుడుతుందామని. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదివే మంచి అలవాటు కలిగిన స్త్రీ. ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థించే గొప్ప అలవాటు కలిగిన స్త్రీగా కన్యైన మరియను మనం చూస్తున్నాం. ఇవి నీతిమంతురాలు అంటే ఏ పాపం లేదు, పరిశుద్ధురాలు ఏ పాపం చేయలేదు. పురుషులతో మాట్లాడటం తెలియదు తండ్రి తప్ప. దేవుడికి మహిమ కలిగింది కదా. అయినా ఈమె పేరులో చేదు అనే అర్థం ఉంది. ఈమె గొప్ప త్యాగశీలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. త్యాగం చేస్తుంది. చేసిందా లేదా? ఏం చేసింది త్యాగం? త్యాగం ఏం చేసిందండి? ఎంత కష్టపడి ఏం త్యాగం చేసింది మరియమ్మ గారు? వివాహం కాకుండా గర్భం ధరించింది. ఆ కాలంలో, యూదుల కాలంలో వివాహం కాకుండా ఎవరైనా తప్పు చేస్తూ పట్టబడినా, గర్భం ధరించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేవారు. అది శిక్ష. మరి మరియకు కూడా అలా వెయ్యాలి కదా. కానీ ఈమె ఎవరి తరపున ఉంది? పరిశుద్ధాత్మ తరపున ఉంది. దోపి చెబుతుంది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి స్టన్ అయిపోయింది మరియ, ఆశ్చర్యపోయింది.
వివాహం కానిదానని పురుషుని ఎరగని దేవునికి స్తోత్రం. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? అనుకుంది కానీ ఆమె వద్దు ఆమె గమనించండి అన్నమాట. ఇది సాధ్యమా అంది, ఆలోచించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవదూత చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, ఒక బిడ్డను కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడై ఉన్నవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈమెను రక్షకుని లోకానికి తీసుకురావడానికి ఎన్నుకోవటంలో ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఆమె గుణ లక్షణాలే. ఆమెలో ఉన్న మంచి మనస్సు, మంచి అలవాట్లు, మంచి గుణాలు, సద్గుణాలు, మంచి స్వభావమే ఆమె ప్రభువాన్ని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక వంతెనగా, దేవునికి స్తోత్రం, ఒక పాత్రగా వాడబడింది. హల్లెలూయా. సబ్జెక్టులకు వెళ్తున్నాం. ఆమె స్వభావాలు చాలా ఉన్నాయి, 5 6 ఉన్నాయి. నేను అవన్నీ చెప్తాను, ఒకటే చెప్తాను. స్త్రీలు అందరం ఉన్నాం. స్త్రీలకు సహజంగా అసూయ ఉంటుంది, ఒప్పుకోండి. మన స్వభావం ఏంటంటే అసూయ స్వభావం. ఒకళ్ళు బాగుంటే ఓర్చుకోలేము, ఒకళ్ళు ఎదుగుతుంటే చూడలేము, కళ్ళు మండిపోతా ఉంటాయి ఎవరన్నా ఎదుగుతుంటే. హల్లెలూయా. మేడ కట్టుకుంటే అమ్మో పట్టుపట్టుకు చెడుపట్లు ఆడిపోతాం, ఆ డేట్స్ ఎలా పడేస్తాం, ఇది ఎలా పడేస్తాం, జమ్మ ఎలా పడేస్తాం, డబా డబా శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాల మేడలో వినబడాలి. దేవునికి స్తోత్రం. స్త్రీ లక్షణం ఏంటో తెలుసా? స్త్రీ స్వభావం ఏంటో తెలుసా? అసూయ. ఆమేన్. హల్లెలూయా. బ్రాడ్ మైండ్ ఉండదు. ఇప్పుడేదో ఇట్లేదో బ్రాడ్ బ్యాండ్ అంట, బ్రాడ్ బ్యాండ్ అని వస్తుంది. హల్లెలూయా. మనకి బ్రాడ్ మైండ్ ఉంటుందండి. మనమే ఎదగాలి, మనమే బాగుపడాలి, మనమే సంతోషించాలి, మనమే ఆనందించాలి, మనమే తినాలి, మనమే తాగాలి, ఎక్కువైన వెంటనే పడేయాలి, ఎప్పటికీ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఇది స్త్రీ సహజ లక్షణం. అయితే మరి మరియను ఎంతగా బైబిల్ గ్రంథం ఏం చేస్తుందండి? పైకి కడుతుంది. దేని వలన అంటే మనిషి మరియకు చాలా వ్యత్యాసం ఉంది. మన గుణాలకి మరియ గుణాలకి చాలా వ్యత్యాసం ఉంది. మన స్వభావానికి మరియ స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏదైనా చెప్తామా? ఎట్లా చెప్తామా? దేవునికి స్తోత్రం. అదేంటండి తేడా ఉందంటే హల్లెలూయా చెప్పమంటారేంటి? మేము అలా చెప్పండి, మేము ఆవిడకంటే గొప్పవాళ్ళమే అని చాలామంది అనుకుంటున్నారు కదా. కాదు, ఎన్నటికీ కాదు. ఆమె పరిశుద్ధురాలు, అబద్ధం ఆడని, నిజము పలికేది, దేవుని గ్రంథాలు చదివిందంట. మీకు చరిత్రలో చెప్తే మోషే గ్రంథాలు చదివిందంట. ఆ రోజుల్లో మోషే గ్రంథాలు. అలా బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మోషే గ్రంథాలు చదివింది, ధర్మశాస్త్రాలు చదివింది. అంటే దేవుడు ఇచ్చిన ధర్మం, పదార్థం, దేవుని స్తోత్రం. అందుచేత దేవుని దృష్టి ఎటువంటిదంటే ఆ కన్యాయన మరియ మీద పడింది. తల వంచుకుని వెళ్ళటమే తప్ప తలెత్తుకుని నడిచే అలవాటు మరియకు లేదు. మనమైతే ఇక్కడి నుంచి రోడ్డు మీద నీళ్ళు, ఈ పక్కన నీళ్ళు ఉన్నాయి, ఆ పక్కన నీళ్ళు ఉన్నాయి, ఆ ఇల్లు ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఎంతమంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ ఉద్యోగం ఏంటి, మొత్తం ఎక్కడికి వెళ్ళి ఆ టైంలోనే ఏం చేస్తామండి? ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేస్తాం. రైతుగా అంత జ్ఞానం తెలిసేసేపటికి దేవుడికి మహిమ కలిగింది కాక. ఇది ఆత్మీయ జ్ఞానం కాదు, ఇది లోకానుసారమైన జ్ఞానం. ఇది మనకు అవసరం లేదు. ఆ ఇంట్లో ఎవరన్నా మనకు పర్వాలేదు. హల్లెలూయా. మనకి కావాల్సింది దేవునితో ఎలా నడవాలి, దేవునితో ఎలా జీవించాలి, ఇదైతే మనకి కావాలి.
వింటున్నారా? వింటున్నారు? కూర్చో. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. చూద్దాం మరియ స్వభావాలు. నేను చెప్పాను 6 ఉన్నాయని. అయితే మీతో ఒక మాటని నేను పంచుకుని ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, మరియ స్వభావం ఎలాంటిదంట? ఇంకా చెప్తున్నాం, అసలు లేదు, అబద్ధాలు చెప్పదు, ఇతరుల మీద చాడి ఉండి చెప్పదు, పరిశుద్ధంగా ఉంటుంది, వాక్యం చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్తాం. అలాగే మన ప్రస్తుత స్త్రీలను ఒకసారి చూస్తే ఇంటిలో తలుపు వేసి కూర్చున్న వాళ్ళు 1% కూడా ఉండదు. పురుగులు కదులుతాయి మా ఇంట్లో. ఏమైనా సరే భర్త అయిపోయిందంట ఒక రౌండ్ కొట్టే. మా బాబా మా ఊరు అంటాడు, ఒక రౌండ్ ఎక్కమంటాడు మాస్టర్ గారు. ఆడాడు, ఒక రౌండ్ కొడతాడు ఇంటింటికి. ఇంటింటికి ఏంటంటే ఎమ్మెల్యేలు మొన్న అలాగా మనం కూడా ఇంటింటికి వెళ్తాం. ఊరికే మాట్లాడతాం, మాటలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అవతల తీసుకొచ్చేస్తుంది, మొత్తానికి పొట్లానికి కూడా వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ టాపిక్. అలాగే అందుకే ఎవరి పొంపలు అడగడుంటే చాలా మంచిది కదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి కోపం చెందింది. ఒకసారి పరిశుద్ధ గ్రంథం చేద్దామండి. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు గబగబా ఎవరైనా చదివిస్తే దాన్ని నేను వివరించేసి హల్లెలూయా ముగించేస్తాను. మరియ గురించి చెప్తాను. లూకా 1వ అధ్యాయమే 40వ వచనం, 41వ వచనం. అమ్మా, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎక్కడ చేసిందండి వందనాలు? అమ్మ ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఎంతకి ఇంట్లో ప్రవేశించిన వాళ్ళు ఎవరో? జకర్యా ఇంట్లో మరియా. వందనం ఎవరు చేశారు? మరియా. ఎవరికి చేశారు? ఎలిజబెత్. ఎలిజబెత్ ఎవరు? యోహాను తల్లి, జకర్యా భార్య. దేవునికి స్తోత్రం. తర్వాత ఎలిజబెత్ మరియ యొక్క వందనములు. హల్లెలూయా. కబడగొట్టదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి దేవుడు? మరియమ్మ గారు వచ్చారు, ఎవరి ఇంటికి వచ్చారు? జకర్యా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఈ ఊరికి కొంచెం ఒక బహుశా మనకు 5 కిలోమీటర్స్ ఎంతో ఉంటారు. ఆనాడు వాహనాలు లేవు. ఇక బాబు వాళ్ళ అన్నీ తీసుకొచ్చినట్టు బండిలు లేవు, 2 వీలర్స్ లేవు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కాలినడక. యేసుప్రభు వారు కూడా కాలినడకనే జరిగించారు వారి జీవితంలో. మరియమ్మ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం మరియమ్మ ఎలిజబెత్ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంటిలో ప్రవేశించింది. ఇక్కడ ఒక మాట చెప్దాం. ఎలిజబెత్ జకర్యా దంపతులకు మరియ వాళ్ళ కుటుంబం కొంచెం బంధుత్వం ఉంది. ఏదో బేటాదీసి అంటారు కదా, మొత్తాన్ని బంధుత్వం ఉంది. హల్లెలూయా. ఆమెను చూడడానికి మరియ వచ్చింది. ఏదో కారణం ఉంటే వచ్చింటారు కదండి. ఏదో మంచి కారణంతోనే వచ్చింది. ఆవిడ వచ్చి ఏం చేసింది? వందనం చేసింది. హలో అన్నా, గుడ్ మార్నింగ్ అనలేదు. మరి ఏమండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ప్రైజ్ లార్డ్ అంటున్నాం, కానీ అప్పుడు వాళ్ళు వందనాలమ్మా, వందనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కలిసి మాట్లాడుతున్నాం, హాయ్ అంటున్నాం, హలో వెళ్ళేటప్పుడు బాయ్ అంటున్నాం. దేవునికి స్తోత్రం. ఏదైనా హెల్ప్ చేసినా, ఏదైనా ఇప్పించినా థ్యాంక్ యూ చెయ్య కలుపుకుంటున్నాం. అప్పుడు చెయ్య తగ్గేది కాదు. హల్లెలూయా. చెయ్య జతపరచబడేది. వందనాలమ్మా, వందనాలయ్యా. దేవునికి స్తోత్రం. మరియా ఎలిజబెత్కి
వందనం చెప్పిందంట. ఆవిడికి ఈవిడ వందనం చెప్తే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఏం చేశాడు అంటే శిశువు గర్భం ఏంటి? ఇది ఎంత అద్భుతం అండి, ఇది ఎంత మేరకిల్ అండి. పైగా కడుపులో ఉన్న శిశువు, గర్భంలో ఉన్న శిశువు గర్భేసిందంట. దేవుడి వాక్యం చెప్తుంది, ఇది గర్భంలో ఉన్న శిశువు మరియ మాట విని గంతులేయటం అనేది దైవికమైనది. దైవికమైనది, ఇది కేవలము దేవుని కార్యమే. ఇది దేవుని కార్యమే తప్ప మనుషుల వల్ల జరిగినది. గర్భంలో ఉన్న శిశువు గంతులేసేటప్పటికి చూడండి, తల్లులు మనం కదా, మనం కూడా గర్భాలు ధరించాం, బిడ్డలు కన్నాం. ఆ బిడ్డ కడుపులో తిరిగినప్పుడు మనం కూడా ఒకలాంటి అనుభూతి మనం పొందుకున్నాం కదండి. ఆ బిడ్డలు ఇలా తిరుగుతుంటే ఆ కడుపులో ఆ పక్కకు వచ్చేస్తుంటే ఈ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేస్తుంటే హల్లెలూయా ఆనందం పొందిన స్త్రీలు మనం. అలాగే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తుంటే ఎలిజబెత్కి సంతోషం వచ్చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, తన ఆనందాన్ని పైకి వ్యక్తపరిచిందంట. హల్లెలూయా. ఎందుకు గర్భంలో ఉన్న శిశువు గంతులేసింది అని మనం ఆలోచన చేస్తే, మరియా పరిశుద్ధురాలు, వినండమ్మా, ఆమె పవిత్రమైనది, ఆమెలో పాపం లేదు. హల్లెలూయా. ఆమె దేవుని యందు విశ్వాసం కలిగినది, ప్రార్థనా పరురాలు. హల్లెలూయా. అంతే కదండి, మరి దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానం చేసే బిడ్డ, పరిశుద్ధాత్మ చేత నింపబడినది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత గర్భం కూడా ధరించింది ఆమె. కాబట్టి దేవునికి పరిశుద్ధాత్మకు మరియకు మధ్య ఏముందండి? గుడ్ రిలేషన్ ఉంది. మరియా దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆత్మపూర్ణురాలుగా వచ్చింది కనుక ఆమె మాట కూడా హల్లెలూయా అభిషేకంతో కూడిన మాట కనుక ఈ ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ కూడా దేవుని చెప్పండి, దేవుని వరముతో పుట్టబోయే యోహాను. కాబట్టి నా తల్లికి వందనం చేస్తుంది అని కడుపులోనే వాడు నిర్ణయం చేసుకుని గంతులేస్తాడంట. నా మాట అర్థమైందా మీకు? అర్థమైంది కదా? ఎందుకంటే కొంచెం లాంగ్ గ్యాప్ ఇవ్వకుండా చెప్పాను కదా. వచ్చింది పరిశుద్ధురాలు, అది కడుపులో ఉన్నది దేవుని కుమారుడు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, ఆమె కూడా పరిశుద్ధురాలు, యాజకుని భార్య. ఆమె గర్భంలో ఉన్నది దేవుని మార్గము సరళము చేయడానికి రాబోయే యోహాను, ఆయన కూడా పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధులు కలుసుకుంటే ఏమవుతుందో తెలుసండి, గొప్ప జీవజాలం ప్రవహిస్తారు అక్కడ. గట్టిగా పరిశుద్ధులు కలిసినప్పుడు, వారు మాట్లాడుకుంటున్నప్పుడు, వారి సహవాసంలో జీవజాలం ప్రవహిస్తారు. అట్లా ఎలిజబెత్ కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేశాడు. హల్లెలూయా. మొదటి పేతురు ఒకసారి తీద్దాం, 3వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం ఎందుకు పిలువబడ్డాము దేవుని చేత? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు సేవ చేయడానికి? దేవుడు మరియను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆ
భక్తుడు అంటున్నాడు, ఏమా ఆశీర్వాదము ఆశీర్వాదాన్ని వారసులుగా మనం చేయడానికి మనల్ని ఇచ్చాడండి. మనం ఎందుకు నిలబడ్డామమ్మా? ఆశీర్వాదానికి వారసులు అయిపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడితే మనందరం దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డాం. అంతే తప్ప విలువబడడానికి కాదు, నిర్లక్ష్యం చేయబడడానికి కాదు. ఈ మందిరంలో ఉన్న మనందరము ఆశీర్వాదము పొందుకోవడానికి పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనందరినీ ఏర్పాటు చేసి పిలుచుకున్నాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎలిజబెత్తును గణపరచడానికి మరియా ముందుగా వెళ్ళిందంటే ఆమెను గ్రీట్ చేయడానికి వెళ్ళింది. ఆమెకు విషయం చెప్పడానికి, శుభాలు చెప్పడానికి వెళ్ళింది. అసలు ఈ వార్త మరియగా తెలిసిందండి. మరియగా తెలిసింది. గాబ్రియేలుతో వచ్చి, మరియా నువ్వు గర్భం ధరిస్తావా అన్నా. అన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగని దానినే అంది. అంటే అప్పుడు గాబ్రియేలుతో ఏం చెప్పింది? నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు. హల్లెలూయా. ఒక బిడ్డని అంటావు, యేసని పేరు పెడతావు. హల్లెలూయా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ డౌట్ చేస్తుందని దూత చెప్పింది ఏమని అంటే, ఇదిగో ఎలిజబెత్ కూడా దేవుని కృప పొందుకుంది, కనికరం పొందుకుంది. ఇప్పుడు ఆమెకు 6వ మాసము అని చెప్పింది. అప్పుడే దూత ఈమె గర్భం ధరించావు అని చెప్పింది. కానీ అప్పటికే ఎలిజబెత్కి ఎన్నో నెలండి? 6 months తేడా. ఆమె ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చింది గాబ్రియేలు దూత అని ఆలోచిస్తే, నేను పెళ్లి చేసుకోలేదు, ఇంకా పురుషుని ఎడగడం నాకు ఎందుకు గర్భం అంటే, అప్పుడు తేవతో తనండి వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భం ధరించింది. ఎవరికి స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది 6వ నెల. అది సాధ్యమైనప్పుడు నీకు సాధ్యం కదా. అది దైవ కార్యమైనప్పుడు ఇది దైవ కార్యం కదా. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగినప్పుడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరగదా. దేవునికి స్తోత్రం. ఆమె నమ్మడానికి, ఆమెలో విశ్వాసాన్ని పెంచడానికి గాబ్రియేలు ఎలిజబెత్ గురించి చెప్పింది. వెంటనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూత వెళ్ళిపోయిన తర్వాత మరియా పులుకోలేదు. వెళ్ళి సిగ్గులేదా మరి ఎలిజబెత్కి? ఎంత వృద్ధాప్యంలో గర్భం ధరిస్తుందా? లోకం ఏమనుకుంటుంది? లోకులందరూ ఏమనుకుంటారు? ఇది అసాధ్యం కదా, ఇది ఎలా జరుగుతుంది అసలు? బాబాయ్ నేనైతే వాడు ఇంటికి వెళ్ళను బాబు, ఎవరన్నా నన్నేమని అంటారేమో అనుకోలేదు. కానీ దేవుని కార్యం అక్కడ జరుగుతుందని విన్న మరియా దేవునికి స్తోత్రం. ఆ ఎలిజబెత్ ఒంటరిగా ఉందని, పైగా వృద్ధాప్యంలో ఉందని, ఆమెకు సహాయం చేసేవారు ఎవరు లేరని, ఆదరించి ధైర్యం చెప్పేవారు ఎవరు లేరని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను ఆదరించడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను ధైర్యపరచడానికి, ఆమెకు తోడుగా ఉండడానికి కన్య అయిన మరియా నడుచుకుంటూ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? వినండి, ప్రతి మాటకి మనకి కనెక్షన్ చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? మొదట ఎలిజబెత్ దగ్గరికి వెళ్దాం, పక్కింటికి వెళ్తాం, పొలిగం దగ్గరికి వెళ్తాం, ఇరిగం దగ్గరికి వెళ్తాం. ఇదో ఈ మాట విన్నావా? ఎవరన్నా నమ్ముతారా? ఎలిజబెత్ అంట గర్భం ధరించిందంట, 6వ నెలంట. ఇదేమి వింత? ఈ వింత పోకడేంటి? ఏమో బాబు నాకు తెలియదు, నాకు తెలిసిన విషయం
చెప్పానంటారు మళ్ళా దేవునికి స్తోత్రం. కానీ మరియా ఏం చేసిందో తెలుసా? నేరుగా ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేరుగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఆమె రాక ఎలిజబెత్కి సంతోషాన్ని ఇచ్చింది. నా దేవుని తల్లి నన్ను దర్శించింది అంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. నా దేవుని తల్లి నన్ను దర్శించింది అంటండి. అంటే దాని అర్థం ఏంటి? ఎలిజబెత్కి కూడా కన్యక మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడిందని రూఢైపోయింది. కారణం తన కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేయటమే. దేవునికి స్తోత్రం. అది ఆత్మీయ సహవాసం. ఆత్మీయ సహవాసంలో ఉన్న అద్భుత కార్యాలు ఇవి. ఎవరైనా పాస్టర్ గారు ఒక బాధకురాలు మన ఇంటిని దర్శిస్తే తలుపు తీసాక ఒక్క చూసిన వెంటనే ఆడ గుండెల్లో రాయి పడిపోతుంది. అది బాబు ఇప్పుడు వచ్చిందండి, అయ్యి బాబా వాడు ఇప్పుడు వచ్చారండి, నిద్రపోతాం అనుకున్నాను, అయ్యి బాబా పని అంతా చెడిపోతుంది, బాబా ఇప్పుడు వచ్చారండి, నేను ఎలా త్వరగా పంపించేది మంచిది అని ఆలోచన చేస్తారు ఇప్పుడున్న స్త్రీలు. కానీ ఆ స్త్రీ సాధారణంగా మరియను ఆహ్వానించుకుంది, కౌగిలించుకుంది. నా దేవుని తల్లి నన్ను దర్శించింది, అందుకే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. సత్యాన్ని గ్రహించింది ఎలిజబెత్. మరియా 3 నెలలు ఎలిజబెత్తో ఉండి ఆమెకు పరిచయం చేసి అప్పుడు తన ఇంటికి వెళ్ళినట్టుగా గ్రంథం తెలియజేస్తాము. ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు. దేవునికి స్తోత్రం. 3 నెలలు ఉందండి. ఇంటి దగ్గర ఇల్లు వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, బరువులు వదిలిపెట్టి ఉపజీవి చేయడానికి, ఒక ఆత్మీయురాలికి, ఒక తల్లి లాంటి దానికి, వృద్ధురాలికి ఆమె స్వభావం ఎలాంటిది? అభినందించే స్వభావం. ఇతరుల్ని మనం అభినందించాలి, కంగ్రాట్స్ చేయాలి, కంగ్రాచులేషన్ చెప్పాలి, అంతేగాని పులిపోకూడదు, అసూయపడకూడదు. నేను ఒక్కదాన్నే పరిశుద్ధాత్మను గర్భం ధరించాలి, నేనే లోకానికి రక్షకుని అందించాలి, నా పేరే ఉండాలి అనుకోలేదు మరియా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది. ఇప్పుడు 6వ మాసం అని చెప్పినప్పుడు ఒక ఆత్మీయ బిడ్డగా, ఒక ప్రార్థన పరురాలుగా, ఒక భక్తి కలిగిన వ్యక్తిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషించి ఒంటరిగా ఉన్న ఎలిజబెత్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, ముఖ్యంగా అభినందించడానికి, అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి, శుభాలు తెలియజేయడానికి కన్యైన మరియా ఎలిజబెత్ జకరియా ఇంటికి వెళ్ళింది. కాబట్టి దేవుని నామాన్ని మనం మహిమపరచుదామండి. హల్లెలూయా. ఇక్కడ మరియను ఎలిజబెత్ ఏమని సంబోధిస్తుందో తెలుసా? ప్రభువు తల్లి. ఏంటి ఇంకా అప్పుడే 1 month అయి ఉంటుంది ఆమెకి. కానీ ఎలిజబెత్ ఏమంటుంది? ఈమె ప్రభువు తల్లి, ప్రభు యేసుక్రీస్తు తల్లి. ఈ మాట ఆమెకి ఎలాగ అర్థమైంది? మీకు ఏమైనా అర్థమవుతుందా? మాకు అర్థమవుతుందండి, ఎందుకంటే మనం అసలు ఆలోచన చేయలేదు దాని గురించి. ఏమని? దేవుడు మరియను దర్శించాడు, ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు. హల్లెలూయా. ఈమె గర్భంలోంచి లోకానికి రక్షణ ఇవ్వడానికి ఒక శిశువు వస్తున్నాడు. కాబట్టి ఈమె ప్రభువైన యేసుక్రీస్తు తల్లే అని ఎలిజబెత్ నిర్ధారణ చేసుకుని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటుంది ప్రభువు తల్లి మరియా అని సంబోధిస్తుంది. అది ఎంత అద్భుతం అండి. ప్రభు తల్లిగా గర్భం ఇంకా 2 months కూడా రాకుండానే
లోకరక్షకుడు తల్లిగా కన్యను మరి గుర్తించిన ఆ ఎలిజబెత్ ఎంత ధన్యురాలు, ఆమె ప్రభు తల్లి అని చెప్పిన ఆ శ్రేష్టమైన మాట ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం. అలా ఎవరు చెప్పగలరండి? బైబిల్ చెప్తుంది ఆత్మపూర్ణులైన వారే చెప్పగలరంట. గట్టిగా మాట్లాడండి. ఆత్మపూర్ణులైన వారే ఆ రహస్యాన్ని చెప్పగలరు. ఆమేన్, హల్లెలూయా. రాబోయే సంగతులు ఆత్మపూర్ణులైన వారే చెప్పగలరు. రాబోయే సంగతులను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియా తన గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తును మోయడానికి దేవుని చేత ఎన్నిక చేయబడింది, ఏర్పాటు చేయబడింది. ఆ యోధా దేశంలో యోధా స్త్రీలందరూ మెస్సయ్య మా గర్భంలో నుండి పుట్టాలి, మా గర్భంలో ఉండాలి, మేమే ఆ మెస్సయ్యకు జన్మనివ్వాలి అని ప్రార్థనలు చేసేవారంట. కానీ అంతఃపురాల్లో ఉన్న స్త్రీలకు దేవుడు ఆ యోగ్యతను ఇవ్వలేదు. కానీ పల్లెటూరిలో ఎఫ్రాతాలో నజరేతులు పేద కుటుంబంలో ఉన్న ఆ పేద గర్భాన్ని ఆయన ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట చెప్పున జరుగును గాక అని తన్ను తాను దేవునికి అప్పగించుకుంది మరియా. లూకా 1:38 మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, ఒక బిడ్డను కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, యేసు అనగా రక్షకుడని గాబ్రియేలు దూత చెప్పినప్పుడు మరియా గోల్ చేయలేదు, చేతలేదు. బాబోయ్ వద్దు బాబోయ్, నేను చంపేస్తాను, రాణించుకుని చంపేస్తాను, నేను చచ్చిపోతాను, నాకు అవమానం, నాకు సిగ్గు అని అనలేదు. కానీ దేవుడు వినగా ఏమన్నా తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్తామా? ఇది మీకు రెఫరెన్స్ అలా గుర్తుండిపోవాలి. లూకా 1:30. ఆమేన్, హల్లెలూయా. నీ మాట చెప్పున జరుగునుగాక. దూత నువ్వే కదా నాతో చెప్తున్నా, నీ మాట చెప్పున. నీ మాట ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి దేవుని మాట చెప్పున నా జీవితంలో ఇది జరుగునుగాక. తగ్గించుకోండి. ఈ లోకానికి రక్షకుని అందించడానికి ఇష్టపడుతుంది. ఏమైనా సరే, నాకు మరణం వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఈ లోకానికి మాత్రం ఒక రక్షకుని నేను అందించాలి. తీర్మానం చేసుకుంది, ధైర్యం తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. ప్రదానం చేయబడ్డారు. యోసేపులను విడిచిపెట్టినా సరే, ఆయన విడిచిపెట్టేసినా సరే, డోంట్ వరీ అనుకుంది. దేవునికి స్తోత్రం. ఐ డోంట్ కేర్ అంది. తను వచ్చింది, విధేయత చూపించింది. అందుకంటుంది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి, పత్రిక పాటలో రాయబడింది, దీనిలో గట్ట దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడంట. దీనులకు కృప అనుగ్రహించేవాడు మన దేవుడు. అహంకారాన్ని ఎదిరించేవాడు మన దేవుడు. ఎంత మంచి మంచి మాట్లాడి బాబు. చాక్లెట్ తిన్నట్టు, ఐస్ క్రీమ్ తిన్నట్టున్నాయి ఈ మాటలు. హల్లెలూయా. బంగారం గాజేసుకున్నట్టుందంటే బాగుంటుంది. మనకి ఓ బంగారం కనిపించాడంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ముత్యాలండి మాటలు అలాంటి బాగా దేవుడు ముత్యాలండి మాట్లాడు. హల్లెలూయా. దీనులకు దయ అనుగ్రహించేవాడు, అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడు. అందుకంటున్నాడు ఆయన, దీన మనసు కలిగి నా కాడికి ముందుకు రండి, తగిన సమయంలో మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు హెచ్చింపబడాలంటే, మరియమ్మలాగా ఒక ప్రత్యేక పాత్రగా నువ్వు వాడబడాలంటే, హల్లెలూయా, మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్లుగా నీ గ్రంథం, నీ పేరు కూడా చరిత్రలో లిఖించబడాలంటే, అనేక మంది నీ పేరును ఉచ్చరించాలంటే, అనేక మంది నిన్ను పొగడాలంటే, అనేక మంది నిన్ను గొప్ప చేయాలంటే, మరియ కలిగిన స్వభావము మనం కలిగి ఉండాలి.
ఏంటో స్వభావం? అభినందించే స్వభావం. అది అభినందించటం, ఇతరులు మెచ్చుకోవటం, కంగ్రాట్స్ చేయటం, హల్లెలూయా, గొప్ప చేయటం, ఘనపరచటం. దేవునికి స్తోత్రం. ఘనపరిచేవారిగా స్వభావం కలిగి ఉండాలి. ఎంతసేపు మనము లోకానుసారిగా ఒకరిని తొక్కియాలనే చూస్తాం, ఒకరి కిందకి నొక్కియాలనే చూస్తాం. నేనే పైకి రావాలి, నేనే పైకి ఉండాలి, నాకు నేను బాగా కనపడాలి, ఫోటోలో నేనే బాగా పడాలి. దేవునికి స్తోత్రం. మన స్వభావం ఇది. కానీ మరి స్వభావం అది కాదు. ఏం స్వభావం? అభినందించే స్వభావం. ఇతరులు కూడా వాళ్ళలో ఎంత తప్పున్నా, ఎంత పాపమున్నా వాళ్ళను మంచితనం ఒకటి ఉంటుంది అందులో, అది తీసి దాన్ని బట్టి వాళ్ళని అభినందించే స్వభావం కలిగి మనస్సు స్వభావము మరియకుంది. అందుకే దేవుడు పెట్టారా ఆమెను ఎన్నుకున్నాడు. ఆయన అందుకే పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి రక్షకుడిని అందించిందట, త్యాగం చేసింది, శ్రమ పడింది, చంపేయాలని చూస్తారు. ఆయన ప్రశ్నించినప్పుడు చూడలేదంట, ఓర్చుకుంది. హల్లెలూయా. రోజులో బిడ్డను పడుకోబెట్టింది, సహించుకుంది. బిడ్డను తీసుకుని ఐగుప్తుకు పారిపోయింది. హేరోదులో అది చంపేస్తున్నాడని రాత్రి పగలు ఆ గాడిద మీద కూర్చొని తిండి లేక చలికి వణికిపోతూ బిడ్డను కాపాడుకోవడానికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎంత మంచి క్యారెక్టర్ అండి. మరి అది ఎంత మంచి క్యారెక్టర్. త్యాగం చేసింది. బిడ్డను కొడుతుంటే అలా చూస్తూ ఉండిపోయింది, చంపుతుంటే చూస్తూ ఉండిపోయింది, సిలువ వేస్తుంటే చూస్తూ ఉండిపోయింది. మరణించే సమయంలో కూడా తల్లి ఆ కొండ మీద, గొల్గొతా కొండ మీద ఆ సిలువ ముందే దేన వదనముతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. ఎంత గొప్పతనం అండి అది. హల్లెలూయా. ఆమెలో ఉన్న ప్రత్యేకతలు ఇంకో రెండు చెప్తాను. చిన్నతనం నుండి తన బిడ్డను మందిరానికి తీసుకెళ్ళేది, మందిరానికి నడిపించిన ఆ ఘనత మరియమ్మకు దక్కింది. అందుకే 12 సంవత్సరాల వయసులోని ప్రవక్తలతో, శాస్త్రులతో, పరిసయ్యులతో కూర్చుని దేవుని వాక్యాన్ని ఏం చేశాడంటే డిస్కస్ చేశాడంట. ఆయన మాట తీరు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. వాళ్ళేమో పండితులు, ఈయనకేమో 12 సంవత్సరాలు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇంత చిన్న వయసులో? ఏ స్కూల్కి వెళ్ళాడు ఇంత చిన్న వయసులో? ఎవరు నేర్పాడు ఈ పాఠాలు? శాస్త్రులు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత సద్గుణవతి, సుగుణాల రాశి, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం కలిగిన స్త్రీ మరియా. అటువంటి మరియా తన జీవితాన్ని హెచ్చించి ప్రభుకి తన్ను తాను అర్పణ చేసుకుని ఎంతో మంది లోకులు కాకులాగా పొడుస్తున్న భరించుకుని, సుమియోను నీ గుండెల్లో నుంచి కత్తి దూసుకుపోతాదని చెప్పినప్పుడు ఆ మాటలు విని మనసులో పెట్టుకుని ఆ సిలువలో కొడుకు వేలాడుతున్నప్పుడు అవి గుర్తు తెచ్చుకుని, ఓహో నా గుండెల్లో కత్తి దూసుకుపోవడం అంటే ఇదన్నమాట అని విలపించి మౌనంగా ప్రభువుని వేడుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడ గదిలో 120 మంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళలో కన్య మరియ కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు సువార్త ప్రకటించడం ప్రారంభించారు భూమి మీద 3.5 సంవత్సరాలు ఆమె ఇంటిలో ఉండలేదు. తన బిడ్డతోనే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడికి,
ఎంత రాత్రైనా పగలైనా మిట్ట మధ్యాహ్నమైనా ఆహారం ఉన్నా లేకపోయినా తన బిడ్డతోనే నడిచింది, తన బిడ్డతోనే కొనసాగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహత్తరమైన సాధ్వి కన్యైన మరియా. ఆమె కష్టాల్లో పుట్టింది కనుక కష్టాలను జీర్ణించుకుంది. వస్తువులను అలవాటు చేసుకుంది కనుక ప్రభుతో సహవాసం చేయగలిగింది, ప్రయాణం చేయగలిగింది. ఆమె హల్లెలూయా. యోహానుని తన ప్రియమైన శిష్యుని తన తల్లి చేతికి అప్పగించి దేవునికి స్తోత్రం, తన తల్లికి ఆదరణ కలిగజేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి తన బిడ్డ లేకపోయినా తన శిష్యుడైన యోహాన్ని తన బిడ్డగా చూసుకుంటూ దేవునికి స్తోత్రం తన శేష జీవితాన్ని మరణం వరకు కూడా యోహానుతోనే ఉండిపోయిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిగా మరియ వలె మనము కూడా హల్లెలూయా, హల్లెలూయా, మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అభినందించే గుణం కలిగి ఉండాలి. ఆమె ఆ జకర్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ని అభినందించింది కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె అభినందించే స్వభావం గల మరియా అని రాయబడింది. అది మనం ఆత్మీయ జీవితానికి మాదిరిగా ఉండాలి. మనం కూడా అలా ఇతరులు అభినందించేవారుగా, నిందించేవారుగా కాకుండా సంతోషపరిచేవారుగా, మనం కూడా సపోర్ట్ చేసేవారుగా మరియ నుండి ఆ గుణాన్ని మనం పొందుకోవాలి. అలా పొందడానికి దేవుని కృప మనకి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మరియా అభినందించే స్వభావం కలిగిన స్త్రీ కనుక ఈ మందిరంలో ఉన్న స్త్రీలందరూ ఈనాటి నుండి ఇతరుల మీద అసూయపడకుండా, నిందలు మోపకుండా అభినందించే స్వభావం కలిగిన వారుగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ పునరుత్థాన దినములోనైనా కన్యైన మరియ ద్వారా మాకు కొన్ని పాఠాలు నేర్పించారు. మీ వందనాలు. ఆమె అభినందించే స్వభావం కలిగిన స్త్రీ అని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మీరు మాకు తెలియపరిచారు. మత్తయి లోక 1:40-41 ద్వారా ఎలిజబెత్ని అభినందించడానికి వెళ్ళిన మరియను మాకు చూపించారు. ఆ గుణము మాకు కూడా కావాలి. మేము కలిగి ఉండడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.